భూమాత కన్నతల్లి కంటే గొప్పదని, భూమాతను పరిరక్షించేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని, ఈ తరుణంలో పొడిమి తల్లి ఆయుష్ను పెంచేందుకు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి వాటి పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కోరాడ త్రినాథస్వామి అన్నారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ధరణి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, జీవకోటికి ఆహారాన్ని అందించే నేలతల్లి రక్షణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని, లేనిచో శాంతియుత జీవనం కష్టమని అన్నారు. అభివృద్ధి పేరుతో మనిషి చేసే విధ్వంసానికి భూమి బలైపోతుందని, ఈ పరిస్థితి నుండి భూమాతను పరిరక్షించేందుకు ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల పర్యావరణవేత్తలు కలిసికట్టుగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. 1970లో మొదటిసారిగా కలకత్తాలో భూమాత దినోత్సవ వేడుకలు జరిపారని, నాటి నుండి ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని జేడీ అన్నారు. రైతులు మోతాదుకు మించి వ్యవసాయ రంగంలో ఎరువులు, పురుగుల మందుల వాడకం వల్ల భూసారం తగ్గుతుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 36,250 మట్టి నమూనాలు సేకరిస్తున్నామని, భూసార పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని చెప్పారు. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు సాధించేందుకు మారుతున్న కాలానికి అనుగుణంగా విచక్షణారహితంగా ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడుతున్నారని, ఇది ముమ్మాటికి తప్పే అని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన మేరకు మాత్రమే ఎరువులు, పురుగుల మందులు వాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎప్పటికైనా ప్రజలు అప్రమత్తమై భూతాపాన్ని, కాలుష్యాన్ని పెంచే చర్యలను నివారించకపోతే భూమిని కాపాడుకోవడం ఎంతో కష్టమని, అందుకే భూమి పరిరక్షణ కోసం ఇట్లాంటి దినోత్సవాలు జరుపుకోవడం, అందరికీ అవగాహన కల్పించడం మన కర్తవ్యమని జేడీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు జి ఇందిరాప్రసాద్, శాసపు జోగినాయుడు, గుప్తా, లక్ష్మి, బివి రవిశంకర్, వాసు, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ధరిత్రి అంటే భూమాత, మాతతో తల్లితో సమానంగా అన్నారంటే భూమాతకి ఎంతమంది ఎన్ని పాపాలు చేసినా సరే అంత భరిస్తుంది ఆ మాత. కనుక ఆవిడకి భూమాతని కూడా అంటారు. ధరిత్రి అంటే ప్రపంచంలో స్టార్ వాకర్స్ క్లబ్ ఎంత క్రమశిక్షణతో ఉన్నారు. ఎంతమంది దీనికి అటెండ్ అయ్యి ఈ కార్యక్రమానికి ఆయనకి సన్మానం చేసే అదృష్టం కూడా మనకు వచ్చిందని నేను భావిస్తున్నాను. మరి మొక్కలకి ఇంపార్టెన్స్ అది. మొక్క లేకపోతే మనకి ఆక్సిజన్ లేకపోతే మనకి లైఫ్ లేదు, ఏముంది. అందుకు అటువంటి అద్భుతమైన వ్యక్తి మనకి గెస్ట్గా రావడం, మనం ఆయనకి గౌరవించుకోవడం అనేది ఈవేళ అద్భుతమైన దినం. యాక్చువల్గా ఏంటంటే 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఇంటర్నేషనల్ సాయిల్ డే ఉంది, అది డిసెంబర్ 5నే జరుపుతాం. ఇది ప్లానెట్కి సంబంధించినటువంటి దినోత్సవం. ఈరోజు అంటే భూమి యొక్క అంటే ఒక ఉపగ్రహం కింద మనం చూస్తున్నాం. అంటే సౌర కుటుంబంలో భూమి అనేటువంటిది ఒక ప్లానెట్. ఈ సంవత్సరము మనము ఏప్రిల్ 22, 25కి సంబంధించి థీమ్ ఏంటంటే అవర్ పవర్ అవర్ ప్లానెట్ అనేటువంటిది దాని థీమ్ అన్నమాట. మెయిన్ అంటే మనము భూమి అంటే మెయిన్ సాయిల్లో వెళ్ళిపోతున్నాం, బట్ సాయిల్ కాదు. అంటే ఇప్పుడు ఈ మనం ఏదైతే ఈ ఎర్త్ అనుకుంటున్నామో ఇది మొత్తం 5 కాంపోనెంట్స్గా ఉంటుంది. ఒకటి అట్మాస్ఫియర్ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ హైడ్రోస్ఫియర్ ఉంటుంది, హైడ్రోస్ఫియర్ తర్వాత లిథోస్ఫియర్ ఉంటుంది, లిథోస్ఫియర్ తర్వాత క్రియోస్ఫియర్ ఉంటుంది, జియోస్ఫియర్ ఉంటుంది. ఇది 5 కాంపోనెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఇది మెయిన్ కాంపోనెంట్స్.